కోడింగ్ రాకపోయినా కోడింగ్ మనం నేర్చుకోవచ్చు. కోడింగ్ జాబ్ కూడా చేయొచ్చు. సో కోడింగ్ రాకపోతే అంటే మీరు కంప్లీట్‌గా ఏమనుకుంటారంటే అసలు కోడింగ్ రాకపోతే కోడింగ్ జాబ్ ఎలా వస్తదండి? హౌ కెన్ యూ సే థట్? అంటే నేను అసలు ఎలాంటి బేసిక్స్ కూడా తెలుసుకోకుండా నేను కోడింగ్ అనేది నేర్చుకోవచ్చా అంటే, సో అట్లా కాదు. మనం ఏంటి అంటే మీకు కోడింగ్ రాకపోయినా కోడింగ్ జాబ్ చేయొచ్చు. రైట్. ఈమెయిల్స్ రాకపోయినా గానీ చాలా నీట్‌గా ప్రొఫెషనల్‌గా క్లయింట్‌కి మెయిల్స్ పంపించొచ్చు. ఓకే. మీకేమైనా డౌట్స్ వస్తే ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు. మీ సీనియర్‌ని గాని లేకపోతే ఇంకోరిని గాని అడగాల్సిన అవసరం లేదు. మీకు మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకే. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూపంలో ఇప్పుడు మనకి అందుబాటులో ఉంది. యెస్. మనం ఏంటి అంటే చాలా మంది వీటిని కరెక్ట్‌గా యూజ్ చేసుకుంటే ప్రాపర్ రెజ్యూమ్ బిల్డ్ చేసుకోవచ్చు. ప్రాపర్‌గా మనం మెయిల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రాపర్‌గా జాబ్ చేసేటప్పుడు కోడింగ్ కొంచెం మేనేజబుల్ స్కిల్స్ వచ్చి మనం అసలు కాంటెక్స్ట్ ఏంది? సో వాట్ ఎగ్జాక్ట్‌లీ అవుట్‌పుట్ దే ఆర్ ఎక్స్‌పెక్టింగ్ అని మనకు అర్థమైతే డెఫినైట్‌లీ దానికి సంబంధించి మనము ప్రాపర్‌గా అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అంటే లైక్ ప్రాపర్‌గా మనమే కోడింగ్ రాయొచ్చు. సో అంటే ఇప్పుడు మనం ఏంటి అంటే ఎగ్జాక్ట్‌గా 100% కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేకుండా కూడా జాబ్ చేయవచ్చు. ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్. సో కంటెక్స్ట్ అర్థమయ్యి, క్లయింట్ రిక్వైర్మెంట్ అర్థమయ్యి, దాన్ని బట్టి మనము ప్రాపర్‌గా ఈ చాట్‌జీపీటీ లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి, ఏఐ టూల్స్ యూజ్ చేసి మనము జాబ్ అనేది కంటిన్యూ చేయొచ్చు.